గత 3 ఏళ్లుగా సిఎస్సి అండ్ అలైడ్ బ్రాంచెస్కి చాలా డిమాండ్ ఉందని మనందరికీ తెలుసు. చాలా కాలేజెస్లో చెత్త కాలేజెస్ కూడా సిఎస్సి వస్తే చాలు, సిఎస్సి కానీ సిఎస్సి అలైడ్ బ్రాంచ్, సిఎస్సి ఐఎంఎల్, డేటా సైన్స్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, ఇలా చాలా బ్రాంచెస్ వచ్చాయి. ఇవన్నీ కమర్షియల్ రీజన్స్ వల్ల ఈ బ్రాంచెస్ అన్ని పెట్టారు ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళు. అది ఏదొచ్చినా మనకి ఉద్యోగం వచ్చేస్తుందిలే అనే కాన్ఫిడెన్స్తో చాలామంది పేరెంట్స్ ఈ కోర్ బ్రాంచెస్ వైపు వెళ్లకుండా ఏ చెత్త కాలేజీలో సిఎస్సి వచ్చినా కూడా తీసుకున్నారు. కానీ ఈ సంవత్సరం అలా తీసుకోవడం అన్నది ఈజ్ ఇట్ అ వైజ్ డెసిషన్ ఆర్ నాట్? దాని గురించి డిస్కస్ చేసే ముందర మనము ఈ ఐటీ ఇండస్ట్రీ ట్రెండ్స్, ఐటీ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ కొంచెం అర్థం చేసుకుంటే ఇప్పుడు మనం ఏం చేయాలో అన్నది తెలుస్తుంది. Y2K బూమ్ అంటే సుమారుగా 1999-2000లో ఈ Y2K బూమ్ వచ్చింది. ఆ Y2K బూమ్తో చాలామందికి ఐటీ రంగంలో జాబ్స్ వచ్చాయి, స్పెషలీ తెలుగు వాళ్ళకి. అదే టైంలో ఇంజనీరింగ్ కాలేజెస్, చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా తెరపైకి వచ్చాయి. ఇప్పుడు చూస్తే మన రాష్ట్రంలో 173 కాలేజెస్ ఉన్నాయి, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఒక 307 కాలేజెస్ ఉన్నాయి. తర్వాత ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్లో ఈ ఇంజనీరింగ్ కాలేజెస్కి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ రావడంతో అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు నిండుకున్నాయి. ఈ వీళ్ళందరూ ఐటీ కంపెనీస్లో జాబ్స్ తెచ్చుకోవడం కానీ, ఒకవేళ క్యాంపస్ నుంచి ప్లేస్మెంట్స్ కాకపోతే వీళ్ళంతా అమీర్పేట్కి వచ్చి ఏదో ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసేసి ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ H1B తెచ్చేసుకొని ఉద్యోగాలు చేసేసుకున్నారు. గత 25 ఏళ్లుగా మనం చాలా ట్రెండ్స్ చూసాము. Y2K వచ్చింది, .com వచ్చింది, మొబైల్ ఈ కామర్స్ వచ్చింది, తర్వాత ERP అంటే SAP వగైరా వగైరా ఇవన్నీ వచ్చాయి. ఆ తర్వాత ఇంటర్నెట్ బూమ్ వచ్చింది. ఇంటర్నెట్ బూమ్తో ఈ కామర్స్, ఆ తర్వాత SaaS, క్లౌడ్, CRM, ECRM, ఆ తర్వాత ఫైనల్గా మొబైల్ యాప్స్, ఇలా పలు టెక్నాలజీస్ వచ్చాయి. అండ్ టెక్నాలజీ వినియోగం కూడా బాగా పెరిగింది. మనం చూస్తున్నాం గత 10 ఏళ్లలో టెక్నాలజీ ఎంతలా మన లైఫ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో మనందరం చూసాం. అండ్ దీనివల్ల జాబ్స్ వచ్చాయి. అండ్ తెలుగు వాళ్ళు స్పెసిఫికలీ ఈ జాబ్స్లో చాలా చాలా ముందు ఉన్నారు. అండ్ ఆ ట్రెండ్ ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళడం, ఏదో ఒక బీటెక్ చేయడం, బీటెక్ చేస్తే క్యాంపస్ నుంచి ప్లేస్మెంట్ రావడం, క్లాస్ నుంచి ప్లేస్మెంట్ రాకపోతే అమీర్పేట్కి వెళ్ళడం, ఏదో కోర్స్ చేయడం, US వెళ్ళడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ 25 ఏళ్లలో ఓ రకంగా మాట్లాడాలంటే ఇది ఒక స్వర్ణ యుగం యాజ్ ఫార్ యాజ్ ఐటీ ఇండస్ట్రీ ఇస్ కన్సర్న్, స్పెసిఫికలీ ఫర్ తెలుగు స్పీకింగ్ స్టూడెంట్స్. ఒకవేళ మీరు ఇలా వెళ్ళారు అండ్ చాలామంది బాగుపడ్డారు కూడా. కానీ ఇప్పుడు మనందరికీ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. ఇన్ ద పాస్ట్ ఆల్సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్. కానీ ఆ టెక్నాలజీ డెవలప్మెంట్స్ భిన్నంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబ్స్ వస్తాయి, కానీ జాబ్స్ కూడా పోవడానికి ప్రమాదం ఉంది. సో ఏమవుతుంది చూద్దాం. రీసెంట్ హెడ్లైన్స్ కొన్ని, గత 2-3 వారాల్లో వచ్చిన హెడ్లైన్స్ కొన్ని మీకు చూపిస్తాను. గూగుల్లో జెఫ్ డీన్ అని చీఫ్ సైంటిస్ట్ అనమాట. వాళ్ళకి గూగుల్లో డీప్ మైండ్ అని ఒక గ్రూప్ ఉంది, వర్క్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాని చీఫ్ అండ్ హూ ఇస్ ద చీఫ్ సైంటిస్ట్ ఆఫ్ గూగుల్, జెఫ్ డీన్, ఏమన్నాడు? సేస్ AI డూయింగ్ 25% గూగుల్ కోడింగ్ అని అంటాడు. అంటే గూగుల్లో 25% ప్రోగ్రామింగ్ మనుషులు చేయట్లేదు. హ్యూమన్స్ ఆర్ నాట్ డూయింగ్ ఇట్. హూస్ డూయింగ్ ఇట్? AI is doing it. Artificial intelligence is doing it. 25%. ఇది ఎవరు చెప్పారు? గూగుల్ చీఫ్ సైంటిస్ట్. తర్వాత OpenAI CEO Sam Altman says AI agents will soon do a software engineer's job. ఈయన 25% కాదు, ఈయన ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు. ఏమన్నాడు? నెక్స్ట్ వెరీ సూన్ అన్నాడు. వెరీ సూన్ అంటే కంప్యూటర్ ఏజ్లో వెరీ సూన్ అంటే ఫ్యూ మంత్స్ అనుకోవచ్చు. ఒక ఫ్యూ మంత్స్ ఆర్ ఎట్ ద మోస్ట్ 1 yearలో ఏమంటాడు? AI ఏజెంట్స్ విల్ సూన్ డూ ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ జాబ్. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్, హ్యూమన్ ఇంజనీర్ ఏం చేస్తాడో ఆ వర్క్ AI చేసేస్తుంది అని శామ్ ఆల్ట్మన్ అంటాడు. తర్వాత ఎందుకంటే శామ్ ఆల్ట్మన్ అంటే ఈజ్ బిహైండ్ ది OpenAI కంపెనీ అండ్ విచ్ ప్రొడ్యూసర్ ChatGPT. మనందరికీ ChatGPT పరిచయమే, రైట్? నెక్స్ట్
మార్క్ జుకర్బర్గ్, ఎవరు, మెటా అంటే ఫేస్బుక్ చీఫ్, ఏమన్నాడు, ఏఐ విల్ రీప్లేస్ మిడ్ లెవెల్ ఇంజనీర్స్ సూన్. ఇంకో లెవెల్కి వెళ్ళాడు ఈయన. మిడ్ లెవెల్ ఇంజనీర్స్, ఫ్రెష్ ఇంజనీర్స్ కాదు, మిడ్ లెవెల్ ఇంజనీర్స్నే ఏఐ రీప్లేస్ చేస్తుందని ఈ టెక్ దిగ్గజాలందరూ అంటున్నారు. అండ్ ఏఐ అంటే అఫ్ కోర్స్ కొంచెం హైప్ ఉంది, కానీ ఇవన్నీ ఆషమాషి వ్యవహారాలు కాదు. ఇవన్నీ సీరియస్ ఐటీ కంపెనీస్లో టాప్ టెక్నాలజిస్ట్ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఏమవుతుంది అంటే లో ఎండ్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో ఆ లో ఎండ్ ప్రోగ్రామింగ్ అంతా ఇప్పుడు ఇట్ విల్ బి రీప్లేస్డ్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనము ఇప్పుడు బ్రాంచ్ కానీ కాలేజ్ కానీ ఏదైతే ఎంపిక మనం చేస్తామో అది 4 ఏళ్ల ట్రెండ్స్ చూసుకొని మనం డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 2025లో డిసైడ్ అవుతాం, కానీ మన స్టూడెంట్స్ ఇప్పుడు బయటకు వస్తారు, 2029లో బయటకు వస్తారు. సో 4 ఏళ్లలో ఏం చేంజెస్ అవుతాయి, అప్పుడు జాబ్ మార్కెట్ ఎలా ఉంటుంది, అది మనం ముందుగా ఆలోచించి ఆ రకంగా జాబ్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇమీడియట్లీ అంటున్నారు, షార్ట్ టర్మ్ అంటారు, ఒక నెల, ఒక ఏడాది, కాకపోతే 2 ఏళ్ళు. డెఫినెట్లీ నెక్స్ట్ 3-4 ఇయర్స్లో ఇదేదైతే 25% అన్నారో జెఫ్డీను, అది 50%, 60%, 70%కి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. సో మై పాయింట్ ఇస్ దట్ ఈ లో ఎండ్ ప్రోగ్రామింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మాయమవుతాయి. అన్ఫార్చునేట్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఏవైతే ఈ ఎంసెట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఈ 173 తెలంగాణలో, 307 ఆంధ్రప్రదేశ్లో, చాలా మటుకు ఈ జాబ్స్ అన్ని ఏ కంపెనీస్లో ఉన్నాయి అంటే ట్విచ్ కంపెనీస్ అంటారు. ట్విచ్ కంపెనీస్ అంటే ఏవి, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, కాగ్నిసెంట్, హెచ్సిఎల్, ఈ రేంజ్ ఆఫ్ కంపెనీస్, ట్విచ్ కంపెనీస్. వీళ్ళందరూ క్యాంపస్లకు వెళ్ళి 50, 100 ఇలా రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. సో 100ల కొద్ది జాబ్స్ ఈ ట్విచ్ కంపెనీస్లో దొరుకుతాయి మన వాళ్ళకి. ఇవన్నీ లో ఎండ్ జాబ్స్, లో ఎండ్ ప్రోగ్రామింగ్ జాబ్స్, టెస్టింగ్ జాబ్స్ కానీ, మెయింటెనెన్స్ జాబ్స్ కానీ, ఆర్ లో ఎండ్ ప్రోగ్రామింగ్ జాబ్స్ కానీ. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఈ లో ఎండ్ జాబ్స్ అన్నీ మాయమవుతాయి. ఆల్ రైట్, దానికి నిదర్శనం, దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, దానికి వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. ఇన్ఫోసిస్, మీరందరూ ఈ న్యూస్ వినే ఉంటారు. ఇన్ఫోసిస్, నియర్లీ 700 ఫ్రెషర్స్ ఫైర్డ్ బై ఇన్ఫోసిస్ ఫ్రమ్ మైసూరు. ఇంతకుముందు ఎలాగ వీళ్ళందరినీ ఫైర్ చేశారు. ఇంతకుముందు ఏం చేసేవారు, ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్ని ఆన్బోర్డింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి, ట్రైనింగ్ ప్రోగ్రామ్ తర్వాత ఒక టెస్ట్ పెట్టి, ఆ టెస్ట్ నార్మల్లీ ఒక ఫార్మాలిటీ ఉండేది, ఆ టెస్ట్ రాసిన తర్వాత వాళ్ళని కంపెనీలో అబ్జర్వ్ చేసుకునేవారు. కానీ ఈ సంవత్సరం ఏం చేశారు, ఆ టెస్ట్ చాలా చాలా టఫ్గా పెట్టి, కండిషన్స్ పెట్టి, ఇంకా అంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్. కానీ వీళ్ళందరినీ ఏం చేశారంటే 2022లో వీళ్ళకందరికీ ఆఫర్ లెటర్స్ ఇచ్చారు. సో అవి ఆ 2022లో ఆఫర్ లెటర్స్ ఇప్పటి వరకు వాళ్ళకి జాయినింగ్ డేట్స్ ఇవ్వలేదు. అయితే కొంతమంది ఈ ఐటీ ఎంప్లాయీస్ యూనియన్ ఒకటి ఉంది, వాళ్ళు రిప్రజెంట్ చేస్తే ఇంకా లాభం లేదురా బాబు, వీ కెనాట్ పోస్ట్పోన్ అని చెప్పేసి వీళ్ళందరినీ మొన్న లాస్ట్ ఇయర్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ టైం ఫ్రేమ్లో వీళ్ళందరికీ ట్రైనింగ్ జాయినింగ్ డేట్స్ ఇచ్చి, ట్రైనింగ్ ఇప్పించి, ఒక ఫార్మాలిటీగా చేద్దాం. ఈ టెస్ట్ ఏదైతే ఫార్మాలిటీ ఉండేదో దాన్ని చాలా సీరియస్గా తీసుకొని, అది ఒక బహానా, ఒక ఎక్స్క్యూజ్గా వాడుకొని వీళ్ళందరినీ 700 ఫ్రెషర్స్ని ఫైర్ చేసేసారు. సో మీకు తెలుస్తుంది ఈ వేరే కంపెనీస్ కూడా ఏ రకంగా ఈ ఫ్రెషర్స్ని ఈ రకంగా, ఇప్పుడు ఎందుకంటే డిమాండ్ ఉంటే తప్పకుండా వీళ్ళని తీసుకునేవారు. సో ఆబ్వియస్లీ డిమాండ్ లేదు కాబట్టి ఇలా వదిలించుకుంటున్నారు. సో ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఆఫర్ లెటర్స్ ఇచ్చారో వాళ్ళ పరిస్థితి ఇలాగుంటే, కొత్తగా వాళ్ళు క్యాంపస్లకు వచ్చి రిక్రూట్ చేసుకునే పరిస్థితి లేదు. కాకపోతే ఏమైందంటే ఈ 1 year 2 yearsలో ఈ ట్విచ్ కంపెనీస్ పెద్దగా తీసుకోకపోయినా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, జీసీసీ అనే కంపెనీస్, అంటే అమెరికన్ కంపెనీస్ ఎస్టాబ్లిషింగ్ దేర్ బ్యాక్ ఆఫీస్ ఇన్ ఇండియా, వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓవరాల్ ఈక్విలిబ్రియం ఉంది. కాకపోతే ఈ ట్విచ్ కంపెనీస్ తీసుకోకపోవడం వల్ల
ఏ ఇంజనీరింగ్ కాలేజెస్లో ప్రధానంగా ప్లేస్మెంట్స్ ట్విచ్ కంపెనీస్లోనే ఉంటాయో వాళ్ళందరూ సఫర్ అవుతారు. అలాంటివి చాలా మటుకు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ట్విచ్ కంపెనీస్కే స్టూడెంట్స్ని ఎక్కువ పంపిస్తారు. అందులో 2 రకాల కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ తీసుకుంటే టాప్ 20 చైతన్య భారతి, వాసవి, విఎన్ఆర్, విజేఐటి, గోకరాజు, రంగరాజు, నారాయణమ్మ, ఈ టాప్ 20 కాలేజెస్లో ట్విచ్ కంపెనీసే కాకుండా వేరే కంపెనీస్ కూడా వస్తాయి. అండ్ వాళ్ళకి ఆ వనరులు ఉన్నాయి, ఆ నెట్వర్కింగ్ ఉంది, ఆ కనెక్షన్స్ ఉన్నాయి. సో ఆ కాలేజెస్లో అయితే సేఫ్గా ఉంటారు. కానీ దానికన్నా కింద కాలేజెస్కి మనం వెళ్తే మాత్రము సిఎస్సి తీసుకుంటే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ ప్రాబ్లం. సో ఇన్ దిస్ కనెక్షన్ లెట్ మీ టెల్ యూ, ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళు టిపికలీ ఈ ట్విచ్ కంపెనీస్కి వెళ్ళరు. వాళ్ళు టిపికలీ ప్రొడక్ట్ కంపెనీస్కి వెళ్తారు, ఆర్ టిపికలీ హై టెక్నాలజీ కంపెనీస్కి వెళ్తారు. అండ్ వాళ్ళు ఈ రొటీన్ ప్రోగ్రామింగ్ చేయరు. సో అందుకోసం ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ అ న్యూ టెక్నాలజీ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని కొత్త ప్రొడక్ట్స్ వస్తాయి, కొత్త సర్వీసెస్ వస్తాయి. వాటికి కొత్త మోడల్స్ డెవలప్ చేయాలి, ఆ మోడల్స్ని ట్రైన్ చేయాలి. వీటందరికీ ఒక ఆర్మీ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇస్ రిక్వైర్డ్. దానికి కంప్యూటర్ సైన్స్లో చాలా టాలెంట్ ఉన్న వాళ్ళకి అవసరం వస్తుంది. అందుకోసం ఈ Tier 1 కాలేజెస్, ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ వాళ్ళకి అసలు డిమాండ్ బాగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సాలరీస్ కూడా పెరుగుతాయి వాళ్ళకి. కానీ ఈ లో ఎండ్ ప్రోగ్రామింగ్ ఎవరైతే చేస్తారో, ఈ చెత్త కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజెస్లో సిఎస్సి తీసుకుంటే స్టూడెంట్స్ దొరికిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఈ ట్విచ్ కంపెనీస్లో అయితే జాబ్ రావు. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొత్త జాబ్స్ వస్తాయి, కానీ ఆ జాబ్స్కి వీళ్ళు ట్రైన్ అవ్వరు. ఎందుకంటే ఈ కాలేజెస్లో అటువంటి ఆపర్చునిటీస్ కానీ, అటువంటి ట్రైనింగ్ కానీ, అటువంటి ప్రాజెక్ట్స్ కానీ, అటువంటి ఇంటర్న్షిప్స్ కానీ ఈ కాలేజెస్లో దొరకవు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల కొన్ని జాబ్స్ పోతాయి, కొత్త రకం జాబ్స్ వస్తాయి. ఎందుకంటే ఇందాక చెప్పాను, ఆ మోడల్స్ క్రియేట్ చేయాలి, వాటికి ట్రైన్ చేయాలి, అల్గారిథమ్స్ రాయాలి, ఇవన్నీ హై లెవెల్ ప్రోగ్రామింగ్. సో అదొకటి. అదే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే డేటా అవసరం కాబట్టి లాట్ ఆఫ్ డేటా ఇంజనీర్స్, ఆ తర్వాత ఈ క్లౌడ్, ఇదంతా ఈ డేటా అంతా క్లౌడ్లో ఉంటుంది. సో క్లౌడ్ ఇంజనీర్స్, ఈ క్లౌడ్లో పెట్టగానే మనకి చాలా ఛాలెంజెస్ ఉంటాయి, సైబర్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉంటాయి. సో సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్, సో ఈ రకమైన రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి. సో కొత్త జాబ్స్ వస్తాయి. బట్ ఈ కాలేజెస్ ఏవైతే చూస్తున్నామో, ఈ టాప్ 20 కాకుండా ఇంకా కింద ఏవైతే కాలేజెస్ ఉంటాయో ఆ కాలేజెస్లో ఈ కొత్త టెక్నాలజీస్కి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ఈ కొత్త టెక్నాలజీ స్కిల్స్ ఇవ్వడం కానీ. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ట్విచ్ కంపెనీస్ లో ఎండ్ ప్రోగ్రామింగ్ అప్పుడు వాళ్ళు పెద్ద స్కిల్స్ గురించి ఏం పట్టించుకోలేదు. వాడు ఒక ఇంజనీరు, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, బేసిక్ లాజికల్ అబిలిటీ ఉంది, తీసుకో, ట్రైనింగ్ ఇవ్వు, అండ్ వాడిని ఒక జాబ్లో తోసేసాయి. సో స్కిల్స్కి అంత ప్రాధాన్యత ఉండేది కాదు. అది గత 4-5 ఏళ్లలో కొంచెం మారుతూ ఉండేది. ఇన్ఫ్యాక్ట్ 10 years బ్యాక్ అసలు ఈ స్కిల్స్ చెక్ చేసేవారు కాదు. వాడు కొంచెం ఇంగ్లీష్ వచ్చు, కొంచెం లాజికల్ స్కిల్స్ ఉన్నాయంటే తీసేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసేసి ఈ లో అండ్ ప్రోగ్రామింగ్ జాబ్స్లో పెట్టేసేవారు. గత 4-5 ఏళ్లలో కొంచెం ఆ ప్రోగ్రామింగ్ అడగడం మొదలుపెట్టారు, టెక్నికల్ టెస్ట్ పెట్టడం మొదలుపెట్టారు, కోడింగ్ టెస్ట్ పెట్టడం మొదలుపెట్టారు, అవన్నీ పెట్టారు. ఇప్పుడు మాత్రము ఈ స్కిల్స్కి దేర్ విల్ బి నో కాంప్రమైజ్. సో స్కిల్స్ చాలా చాలా గట్టిగా ఇంటర్వ్యూస్లో కానీ, ఆ సెలెక్షన్ ప్రాసెస్లో కానీ ఆ స్కిల్స్ గురించి, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు అసలు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, ఇంటర్న్షిప్ చేశారా, ప్రాజెక్ట్స్ చేశారా, ఇవన్నీ చెక్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు. ఎందుకంటే ఇవన్నీ స్కిల్ రిలేటెడ్. ఈ కొత్త జాబ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వచ్చేవి కొత్త జాబ్స్ అన్నిటికీ స్కిల్స్ ప్రాధాన్యంగా ఉంటుంది. ఇంతకుముందు లో ఎండ్ ప్రోగ్రామింగ్ జాబ్స్లా కావు. సో వాటికి కావాల్సిన నైపుణ్యాలు ఈ లోవర్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏవైతే ఉన్నాయో అక్కడ దొరకవు. ఇన్ఫ్యాక్ట్ నా ప్రిడిక్షన్ ఏంటంటే, ఒక 3-4 years అయిన తర్వాత, నెక్స్ట్ 3-4 yearsలో చాలా మటుకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే ఈ కొత్త ట్రెండ్స్కి వాళ్ళు అడాప్ట్ కాలేకపోతారో, కొత్త టెక్నాలజీస్ ఏవైతే ఇంట్రడ్యూస్ చేయలేకపోతాయో, వాటిలో ట్రైనింగ్ ఇవ్వలేకపోతారో, వాటికి ప్రాజెక్ట్స్ ఇవ్వలేకపోతారో, గైడెన్స్ ఇవ్వలేకపోతారో, వీళ్ళందరూ మూసుకుంటారు. ఎందుకంటే జాబ్స్ రానప్పుడు ఎవరు వెళ్ళి ఆ కాలేజీలో జాయిన్ అయ్యి ఇంత ఫీజులు కట్టుకుని 4 ఏళ్ళు ఎవరు వేస్ట్ చేసుకుంటారు? దాని బదులు వాడు ఇంజనీరింగ్ కాకుండా ఇంకేదో చేసుకుంటాడు. వాడు ఏదో హోటల్ మేనేజ్మెంట్కి వెళ్తాడు, ఫ్యాషన్ టెక్నాలజీకి వెళ్తాడు, బీబీఏ, ఎంబీఏ చేసుకుంటాడు, ఇంకేదో చేస్తాడు, ఇంజనీరింగ్ అయితే చేయడు. సో నేను అనేది ఏంటంటే, నెక్స్ట్ 4-5 yearsలో
కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే పడిపోతాయి. కానీ వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ నెక్స్ట్ 4-5 years. ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాల్సింది 2025లో మీ స్టూడెంట్స్, మీ పిల్లలు 2029లో బయటకు వస్తారు. సో వాళ్ళకి ఈ కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్లో ఏది ఈ లోవర్ డౌన్ టాప్ 20 కాకుండా మిగిలిన కాలేజెస్, చాలా కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజెస్లో మీ పిల్లల్ని పెడితే మాత్రము చాలా పెద్ద ప్రాబ్లం అయితే మీరు ఫేస్ చేస్తారు. దాని బదులు నన్ను అడిగితే ఈ టాప్ 20 కాలేజెస్లోనే ఒక మంచి కోర్ బ్రాంచ్ తీసుకోవడం బెటరు. ఇన్ఫాక్ట్ ఈసీఈ తీసుకోవడం బెటరు. ఎందుకంటే ఇప్పుడు ఈసీఈ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏఐ రెవల్యూషన్లో ఏఐకి కంప్యూట్ పవర్ ఎక్కువ కావాలి, చాలా కంప్యూటేషనల్ పవర్ కావాలి. ఈ కంప్యూటేషనల్ పవర్ కావాలి అంటే కొత్త రకం చిప్స్ డిజైన్ చేయాలి. దేర్ఫోర్ లాట్ ఆఫ్ వర్క్ విల్ బి దేర్ ఇన్ దిస్ ఏరియా. విఎల్ఎస్ఐ, సెమీ కండక్టర్స్ ఇందులో ఎక్కువ ఉంటుంది. సో ఈసీఈ వాళ్ళకి చాలా డిమాండ్ ఉంటుంది. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, ఎందుకంటే ఇంత కంప్యూట్ పవర్ ఉన్నప్పుడు చాలా చాలా పవర్ యూటిలైజేషన్ ఉంటుంది. సో న్యూ కైండ్స్ ఆఫ్ పవర్ హ్యావ్ టు బి జనరేటెడ్. సో ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కి చాలా డిమాండ్ ఉంటుంది. సో ఇటువంటి కోర్ బ్రాంచెస్ కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. తర్వాత కోర్ బ్రాంచెస్ లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతుంది. వినియోగం పెరగడం వల్ల కోర్ బ్రాంచ్ చదవడం వల్ల మనకి డొమైన్ నాలెడ్జ్ వస్తుంది. ఆ పర్టికులర్ డొమైన్ సివిల్ ఇంజనీరింగ్, అందులో మనకి స్పెషలైజ్డ్ నాలెడ్జ్ వస్తుంది. దానితో పాటు మనం ఏఐ ఒక ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్తో కొంచెం ఏఐ కోర్సెస్ తీసుకుంటే మనకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏఐ ఈజ్ ఆల్ పర్వేసివ్. ఆల్ డొమైన్స్లో ఏఐ అప్లికేషన్స్ ఉంటాయి. అది సివిల్ ఇంజనీరింగ్లో ఉండొచ్చు, కెమికల్ ఇంజనీరింగ్లో ఉండొచ్చు, అది మెకానికల్ ఇంజనీరింగ్లో ఉండొచ్చు, బయోటెక్లో ఉండొచ్చు. ఈ రకంగా ఆల్ కైండ్స్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇది ఉంటుంది. సో వీళ్ళకి ఈ చెత్త కాలేజీలో సిఎస్సి తీసుకునే బదులు ఒక మంచి కాలేజీలో కోర్ బ్రాంచ్ తీసుకొని దానితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏదైనా మైనర్ కానీ స్పెషలైజ్ కోర్సెస్ కానీ తీసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ పెరిగింది. లాట్ ఆఫ్ మైనర్స్ ఆర్ గెటింగ్ ఆఫర్డ్. సో స్టూడెంట్స్కి ఆ ఫెసిలిటీస్, ఆ వెసులుబాటు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా మంచి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అవి తీసుకుంటే హీల్ బీ ఇన్ మోర్ డిమాండ్. సో నన్ను అడిగితే పేరెంట్స్, స్టూడెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్ యూ హ్యావ్ టు మేక్. గత 3-4 ఏళ్లలాగా వేలాం వేరుగా ఈ పిచ్చి పిచ్చి కాలేజెస్లో సిఎస్సి తీసుకుంటే 4 years తర్వాత మీకు చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. సో అందుకోసం నా అడ్వైస్, మా స్టూడెంట్స్ కూడా అదే చెప్తున్నాను నేను, ఈ రాబోయే ఎంసెట్ టెస్ట్ సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఆషామాషిగా ఈ ఎంసెట్ టెస్ట్ రాస్తే మీకు ఈ చెత్త కాలేజెస్ వస్తాయి, మంచి ర్యాంక్ రాదు. సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ఎంసెట్, ద ఫోర్త్ కమింగ్ ఎంసెట్. మంచి ర్యాంక్ తెచ్చుకొని టాప్ 20 కాలేజెస్లో సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ రాకపోతే అట్లీస్ట్ ఒక మంచి కోర్ బ్రాంచ్ అయినా వచ్చేటట్టు చేసుకుంటే యూ విల్ బీ హ్యాపీ. అంతేగాని ఒక చెత్త ర్యాంక్ తెచ్చుకొని ఒక చెత్త ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తే మాత్రము మీరు 4 years టైం వేస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు జాబ్ కూడా మీకు పెద్ద ప్రశ్నగా మిగులుతుంది. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు టేక్ కేర్. సో ఈసారి మాత్రము లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లాగా బ్లైండ్గా కంప్యూటర్ సైన్స్ తీసుకోవడం అన్నది మాత్రము I will not suggest. All the best for your BTech counseling.